నమస్తే, నేను మధు. చిరంజీవి గారు కాంగ్రెస్ లో యాక్టివ్ అవబోతున్నట్లు కొన్ని వార్తలు అయితే వైరల్ అవుతున్నాయి. అయితే ఈ విషయం గురించి అంటే ఏపీ కాంగ్రెస్ టీపీసీసీగా ఆయన నియమితులు అవ్వబోతున్నట్టు దావోస్ లో చర్చ జరిగినట్టు కూడా తెలుస్తోంది. అయితే ఇందులో నిజం ఎంతుందనే విషయం గురించి రోజు మనం చర్చించుకుందాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు. వారిని అడిగి మరిన్ని విషయాలను తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్తే సార్, చిరంజీవి గారు కాంగ్రెస్ లో యాక్టివ్ అవబోతున్నట్టు, టీపీసీసీ అవ్వబోతున్నట్టు కొన్ని వార్తలు అయితే వైరల్ అవుతున్నాయి. ఇందులో నిజం ఎంతుందంటారు? టీపీసీసీ కాదు, ఏపీ పీసీసీ. ఆంధ్రప్రదేశ్ టీపీసీ అంటే తెలంగాణ పీసీసీ, ఆంధ్రప్రదేశ్ పీసీసీ. ఓకే. యాక్చువల్గా చిరంజీవి గారు కాంగ్రెస్ పార్టీ ఇవాళ వరకు కూడా ఆయన రాజీనామా చేయలేదు కాంగ్రెస్ పార్టీకి. ఆయన జీవితకాల సభ్యత్వం కాంగ్రెస్ పార్టీలో ఉంది కాబట్టి కాంగ్రెస్ పార్టీ లీడరే ఆయన. ఆయన ఆ పార్టీలో చేరుతున్నాడు, ఈ పార్టీలో చేరుతున్నాడు అని చెప్పి చాలా కాలం చర్చ నడుస్తుంది. ఇప్పుడు కూడా ఏదో సందర్భంలో ఆయన బీజేపీలోకి వెళ్ళబోతున్నారని, లేదంటే ఇంకో పార్టీలోకి వెళ్ళబోతున్నారని ఇలా వస్తూ ఉంటుంది. కానీ ఆయన ఇంతవరకు కూడా కాంగ్రెస్ పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేయలేదు. ఎందుకంటే ఆయన కాంగ్రెస్ పార్టీలో రాజ్యసభ అయ్యారు, ఆ తర్వాత కేంద్ర మంత్రి అయ్యారు. ఆ తర్వాత 2014 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని భుజస్కంధాల మీద తీసుకుని ప్రచారం కూడా చేశారు ఆంధ్రప్రదేశ్లో. ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీని తిరస్కరించింది ఆంధ్రప్రదేశ్ సమాజం అని చెప్పి ఆయన ఆ పార్టీకి దూరం అయ్యారు. అంతే తప్ప రాజీనామా చేయలే. అందుకే ఆ మధ్య ఒక సినిమా వస్తే ఆ సినిమాలో ఒక డైలాగ్ కూడా పెట్టుకున్నారు. 2-3 సంవత్సరాల క్రితం ఏదో సినిమా వచ్చింది. నేను రాజకీయాలను వదిలిపెట్టాను కానీ రాజకీయాలు నన్ను వదిలిపెట్టలేదు అనేది డైలాగ్. అది బాగా వైరల్ అయింది ఆ డైలాగ్. అంటే చిరంజీవి గారు రాజకీయాలను వదిలిపెట్టి ఆయన సినిమాల్లో పడిపోయారు, కానీ ఆయన రాజకీయాలు వదలట్లేదు. ఏదో ఒక సందర్భంలో ఆయన గురించి మాట్లాడుకోవటం, ఆయన రాజకీయ ప్రస్థానం గురించి మాట్లాడుకోవటము, లేదంటే ఆయన రాజకీయ భవిష్యత్తు గురించి మాట్లాడుకోవడం జరుగుతూ ఉంది. ఇప్పుడు కూడా మళ్ళీ ఆయన రాజకీయాల్లో చర్చ వస్తుంది ఆయన్ని. ఎందుకనంటే దావోస్లో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఉన్నారు, మంత్రి అక్కడ పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు ఉన్నారు, శ్రీధర్ బాబు గారు ఉన్నారు. వీళ్ళందరూ అక్కడికి వెళ్ళారు దావోస్లో రైజింగ్ తెలంగాణ అనేటువంటి డాక్యుమెంటరీని ప్రదర్శిస్తున్నారు. ఆ సందర్భంగా రేవంత్ రెడ్డి గారు ఆహ్వానిస్తే చిరంజీవి గారు వచ్చి కూర్చొని ఆ డాక్యుమెంటరీని చూశారు. ఆ ఫోటో ఇప్పుడు బయటకు వచ్చింది. ఆ ఫోటో ఇప్పుడు వైరల్ అవుతుంది సోషల్ మీడియాలో. అంటే కాంగ్రెస్ పార్టీ లీడర్లతోటి కూర్చొని ఆయన తెలంగాణ రైజింగ్ డాక్యుమెంటరీని దావోస్లో ప్రజెంట్ చేశారు. అంటే ఈ ప్రజెంటేషన్లో చిరంజీవి గారు ఉన్నట్టా లేనట్టు అనుకోవాలా? ఉన్నట్టే కదా సార్. ఖచ్చితంగా ఉన్నట్టు అనుకోవాలి. వేదిక మీద మీరు రేవంత్ రెడ్డి గారు పిలిస్తే వచ్చారా, పిలవకుండా వచ్చారా, లేకపోతే ఇంటెన్షనల్గా వచ్చారా, అన్కండిషనల్గా వచ్చారా, ఇవన్నీ పక్కన పెడితే మీరు వేదిక మీద కనిపించారంటే తెలంగాణ రైజింగ్ అనేటువంటి డాక్యుమెంటరీకి మీరు సపోర్ట్ చేస్తూ మద్దతు పలుకుతూ మీరు అక్కడ ఉన్నారు అనేది సమాజం చూస్తుంది, ప్రజలు భావించడానికి ఛాన్సెస్ ఉన్నాయి. సో కాబట్టి తెలంగాణ రైజింగ్ అనే డాక్యుమెంటరీని ఈయన ప్రొజెక్ట్ చేస్తున్నారు. అందుకే ఆయన ఉన్నారు కాబట్టి ఫోటోలు ఇవాళ వైరల్ అవుతున్నాయి. దావోస్ వేదికగా అక్కడికి ఆంధ్రప్రదేశ్ ఏపీ అడ్వాంటేజ్ అని చెప్పి వాళ్ళు ఒక డాక్యుమెంటరీని ప్రదర్శించారు. మరి ఆ డాక్యుమెంటరీలో మీరు లేరుగా. మరి ఈ డాక్యుమెంటరీలో ఉన్నారంటే మీరు అక్కడేమో కూటమి, ఇక్కడేమో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. అంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది కాబట్టి కాంగ్రెస్ పార్టీ లీడర్ కాబట్టే కదా మీరు అక్కడికి వెళ్ళింది. చంద్రబాబు గారు పిలిస్తే వెళ్తారా? ఆ వేదిక మీద కూర్చోవాలి కదా. మరి ఇక్కడికి వచ్చి కూర్చున్నారు కదా. అంటే కాంగ్రెస్ పార్టీ సభ్యత్వానికి ఆయన ఇంకా రాజీనామా చేయలేదు. కాంగ్రెస్ పార్టీలో ఉన్నట్టే భావించాలి మనం. ఎందుకంటే రాజీనామా చేయలేదు కాబట్టి. రాజీనామా చేసి ఆయన కనుక అనౌన్స్ చేస్తే నేను పార్టీకి రాజీనామా చేశాను, నాకు కాంగ్రెస్ పార్టీతో సంబంధం లేదని అంటే ఆ రోజు నుంచి కాంగ్రెస్ పార్టీతో సంబంధం లేనటువంటి లీడర్గా చూడాలి ఆయన. కానీ ఆయన రాజీనామా చేయలేదు. అయితే ఇక్కడ కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయడానికి తెలుగు రాష్ట్రాల్లో ప్రయత్నం జరుగుతోంది. రేవంత్ రెడ్డి గారు 2024 ఎన్నికల్లో వచ్చి 1-2 చోట్ల ప్రచారం కూడా చేశారు. అయితే రాబోయేటువంటి రోజుల్లో కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయాలి ఆంధ్రప్రదేశ్లో అనేది ఒక పెద్ద వ్యూహాన్ని రచిస్తూ ఉన్నారు. దాంట్లో భాగంగానే నిన్న రాహుల్ గాంధీ గారు వైజాగ్ వచ్చారు, ఇవాళ కూడా ఉంటారు వైజాగ్లో. సో అక్కడ కొంత వ్యూహాన్ని రచించేటువంటి అవకాశం ఉంది. ఆయన పొలిటికల్ కార్యక్రమానికి రాకపోయినప్పటికీ అధికారిక కార్యక్రమానికి వచ్చినప్పటికీ కూడా కేంద్ర ప్రభుత్వం తరఫున ఒక స్టాండింగ్ కమిటీలో ఉన్నారు కాబట్టి ఆ కమిటీ తరఫున వచ్చినప్పటికీ కూడా అక్కడ కాంగ్రెస్ పార్టీ లీడర్లు కలుస్తారు. అసలు 2-3 సంవత్సరాల క్రితం సోనియా గాంధీ గారు అలాగే కాంగ్రెస్ పార్టీ పెద్దలు చెప్పినటువంటి ఆదేశం ప్రకారం కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి సీనియర్ లీడర్లు కేవీపీ గారు కానీ ఇలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు, ఉండవల్లి అరుణ్ కుమార్ గారు కానీ ఏపీలో, వాళ్ళందరినీ
ఫోన్ చేసి వాళ్ళందరినీ కాంటాక్ట్ అయ్యి మాట్లాడండి అని చెప్పి సోనియా గాంధీ గారు చెప్తే సోనియా గాంధీ గారు ఆదేశం మేరకు ఫోన్ అందుకున్నటువంటి వాళ్ళల్లో చిరంజీవి గారు కూడా ఉన్నారు అనేది అప్పట్లో వచ్చింది. అంటే వీళ్ళందరూ కలిసి ఒక ప్లాన్ తయారు చేసి కాంగ్రెస్ పార్టీని ఎప్పుడు బలోపేతం చేయడానికి సరైనటువంటి సమయం ఆంధ్రప్రదేశ్లో అనే దాని మీద చర్చ జరిగింది. ఇప్పుడు రాహుల్ గాంధీ గారు భారత్ జోడో యాత్ర చేశారు. ఆ సందర్భంగా ఇవన్నీ జరిగాయి. అప్పుడు శైలజానాథ్ గారు పిసిసి అధ్యక్షుడిగా ఉన్నారు. ఇప్పుడు ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు. అంతకుముందు రఘువీరారెడ్డి గారు ఉన్నారు పిసిసి అధ్యక్షుడిగా. ఆయన ఉన్నప్పుడు కూడా ఈ ప్రయత్నాలు జరిగినాయి. ఇప్పుడు షర్మిల గారు ఉన్నారు పిసిసి అధ్యక్షురాలుగా. షర్మిల గారు ఉన్నారు. ఆవిడని మార్చాలి అనేటువంటి ఒక ప్రెజరు ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ లీడర్ల నుంచి చాలా మంది నుంచి అధిష్టానానికి ఉంది. సో ఆవిడని మార్చే అవకాశం ఉంది. కాకపోతే ఆ మార్పు జరగడంతో పాటు అక్కడ రాజకీయ పరంగా ఎలా భవిష్యత్తులో బలోపేతం కావాలి అనేటువంటి వ్యూహాన్ని కూడా చాలా సీరియస్గా రచిస్తున్నారు అనేది ఢిల్లీ వర్గాల్లో వినిపిస్తుంది. అందులో భాగంగానే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రెండు కలిసి జట్టు కట్టాలి, ఒక కూటమి ఏర్పాటు చేసుకోవాలి అనేటువంటి ఒక అడుగు పడుతుంది అనేది కూడా తెలుస్తుంది. రాబోయేటువంటి రోజుల్లో ఇప్పుడు ఉన్నటువంటి కూటమి విడిపోదు అనేది కన్ఫర్మ్. ఆల్రెడీ విడిపోయే అవకాశాలు ఉన్నాయా అని అంటే విడిపోము మేము అని చెప్పి పవన్ కళ్యాణ్ గారు చెప్తున్నారు. ఇక్కడ ఇంకొక పాయింట్ ఏంటంటే సార్, ఇప్పుడు చిరంజీవి గారు పిసిసిగా నియమితులు అవుతారు, కాంగ్రెస్ లో యాక్టివ్ అవుతారని చెప్తున్నారు. కానీ ఇక్కడ జనసేన పార్టీలో ఆయన అంత ఫామ్ లేక అంటే పవన్ కళ్యాణ్ ఫామ్ లేక రావడానికి కారణం ఏంటంటే గత వైసీపీ హయాంలో అయితే చిరంజీవి గారికి అవమానం జరిగిందని, నమస్కరిస్తే తిరిగి నమస్కరించే సంస్కారం కూడా అప్పటి ప్రభుత్వానికి లేదని ఆయన మండిపడ్డారు. సో మా అన్నయ్యకి న్యాయం జరగాలని కూడా ఆయన చాలా రీతిలో కొంచెం ప్రచారం కూడా చేశారు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అనేది కూటమికి ఆపోజిట్, పూర్తిగా ఆపోజిట్. ఇప్పుడు కూటమికి ఆపోజిట్ వెళ్ళారంటే తమ్ముడికి ఆపోజిట్ వెళ్ళినట్టే కదా సార్. ఇప్పుడు ఆయన మరి యాక్టివ్ అయిపోయారు అనుకోండి కాంగ్రెస్ లో, ఇప్పుడు తమ్ముడికి పూర్తిగా విరుద్ధంగా మారిపోయినట్టే కదా సార్. మరి ఇది కరెక్ట్ అవుతుంది? రాజకీయాల్లో అన్నదమ్ములు, అక్క చెల్లెళ్ళు అలా ఏమి ఉండదు, తండ్రి కొడుకులు ఇలా ఏమి ఉండవు రాజకీయాల్లో. అలాగే రాజకీయాల్లో చిరంజీవి గారికి అవమానం జరిగింది కాబట్టి నేను ఆ ప్రభుత్వాన్ని దించేయాలని చెప్పి పవన్ కళ్యాణ్ గారు చెప్పారు కదా. ఇదే పవన్ కళ్యాణ్ గారు 2018లో చంద్రబాబు నాయుడు గారిని విమర్శించారు, లోకేష్ గారిని కూడా విమర్శించారు. మరి కూటమిలో కలిసి పనిచేస్తున్నారు కదా ఇప్పుడు. ఇలాంటి దృష్టాంతాలు చాలా ఉన్నాయి. కేసీఆర్ గారు చంద్రబాబు నాయుడు గారిని అనేక రకాలుగా దూషించారు, విమర్శించడం కాదు, ఆరోపణలు చేయడం కాదు, దూషించారు. మరి అదే చంద్రబాబు నాయుడు గారితో 2019లో పొత్తు పెట్టుకొని మహాకూటమి ఏర్పాటు చేసుకొని చంద్రబాబు నాయుడు గారిని ప్రశంసిస్తూ తెలంగాణ సమాజంలోకి వెళ్ళలేదా? సో ఇవన్నీ సమయ సందర్భాన్ని బట్టి మాట్లాడుతుంటారు రాజకీయాల్లో, వీటిని పట్టించుకోరు. సో చిరంజీవి గారు కాంగ్రెస్ పార్టీలోకి ఉన్నారు, వెళ్ళడం కాదు, ఉన్నారు. ఇంకోటి ఏంటంటే కాంగ్రెస్ పార్టీకి అనాదిగా ఉన్నటువంటి ఫ్యామిలీ ఆయన కోడలు ఉపాసన ఫ్యామిలీ. సో ఇవాళ మెగా ఫ్యామిలీని నడిపిస్తుంది ఎవరు? ఉపాసన గారు బ్యాక్గ్రౌండ్లో. సో ఉపాసన గారి ఫ్యామిలీ కాంగ్రెస్ పార్టీకి అనాదిగా ఫాలో అవుతున్నటువంటి ఫ్యామిలీ. మరి ఆ కోణం నుంచి చూస్తే చిరంజీవి గారు రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీలో బలోపేతం కారనే ఉంది. పైగా రేవంత్ రెడ్డి గారు వ్యూహాలు రచిస్తున్నారు. రేవంత్ రెడ్డి గారిని కాదని ఇక్కడ సినిమా ఇండస్ట్రీ ముందుకే పడే అవకాశం ఉందా? సినిమా వాళ్ళు కానీ, సెలబ్రిటీస్ కానీ, పారిశ్రామికవేత్తలు కానీ, వాణిజ్యవేత్తలు కానీ ఎవరైనా సరే పాలిటిక్స్కి అనుగుణంగా నడుస్తూ ఉంటారు. వాళ్ళ వ్యాపారాలు వాళ్ళకి ముఖ్యం, అనుగుణంగా నడుస్తుంటారు. సో చిరంజీవి గారిది ఇప్పుడు మనశంకర్ వరప్రసాద్ హిట్ అయింది, చాలా కాలం తర్వాత హిట్ అయింది, పబ్లిక్లోకి పాపులర్ అయ్యారు మళ్ళా. సో దీంతో ఆయన పాపులారిటీని ఉపయోగించుకోవాలని ఏ రాజకీయ పార్టీ అని అనుకుంటుంది కదా. ఇప్పుడు ఇదే చిరంజీవి గారిని, పవన్ కళ్యాణ్ గారిని ఒకే వేదిక మీద చేతులు లేపి నరేంద్ర మోడీ గారు ఎందుకు అభివాదం చేశారు? కేవలం వాళ్ళ పార్టీకి ఏదో సానుకూలత వస్తుందనే కదా. ఇట్స్ వెరీ సింపుల్. ఇప్పుడు మోహన్ బాబు గారిని పిలుచుకున్నారు ఒక సందర్భంలో నరేంద్ర మోడీ గారు. అనేక మంది సినిమాలను పిలిపించుకుంటున్నారు. ఎందుకు పిలిపించుకుంటున్నారు? సింపుల్, ఏదో అడ్వాంటేజ్ వస్తుంది అని. అలానే చిరంజీవి గారికి ఇప్పుడు వచ్చినటువంటి పాపులారిటీని ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ ఎక్స్పెక్ట్ చేస్తుంది అనుకూలంగా మలుచుకోవడానికి. సో రాబోయే రోజుల్లో ఆంధ్రప్రదేశ్లో ఒకవేళ కూటమి కనుక ఏర్పడాలి చూస్తే కాంగ్రెస్ పార్టీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, కమ్యూనిస్టులు, అంటే నేను చెప్పేది నేషనల్ ఈక్వేషన్లో కమ్యూనిస్టులు, అవసరమైతే బీఆర్ఎస్ పార్టీ, ఎంఐఎం పార్టీ, ఇవి కూడా కలిసే అవకాశం ఉంది. బెంగళూరు కేంద్రంగా చేసుకొని ఏం జరుగుతుందో తెలియదు మనకి, ఇప్పటివరకు స్పష్టత రావట్లా. బట్ ఏదో జరుగుతుంది అనేది మాత్రం తెలుస్తుంది, ఉంది. ఎందుకంటే నిప్పులేని పొగరాదు కదా, ఉంది. కాబట్టి ఎలా చక్రం తిప్పుతారు అనేది భవిష్యత్తులో తెలుస్తుంది. ఇప్పటి వరకు కొంత సింటమ్స్ వస్తున్నాయి. ఇప్పుడు లేదంటే దావోస్లో వీళ్ళు ఫ్రేమ్లో కనపడాల్సిన అవసరం ఏముంది?
సో కాబట్టి చిరంజీవి గారు రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీలో చేరిన ఆశ్చర్యపోవలసిన దానికి సంబంధించిన స్ట్రాటజీ ఏదో ఉండుంటుంది. స్ట్రాటజీ లేకుండా ఆయన ఏం చెప్తున్నాడు, నేను స్విట్జర్లాండ్ వెళ్ళాను, స్విట్జర్లాండ్లో ఫ్యామిలీ తోటి ఎంజాయ్ చేయడానికి వెళ్ళాము, రేవంత్ రెడ్డి గారు ఫోన్ చేస్తే వచ్చామని చెప్తున్నారు. ఆయన చెప్తున్నారు. కానీ అర్థం చేసుకునే వాళ్ళు వేరే విధంగా అర్థం చేసుకుంటారు కదా. సో కాబట్టి రాబోయే రోజుల్లో చిరంజీవి గారు ఒకవేళ కాంగ్రెస్ పార్టీలో యాక్టివ్ అయితే కనుక రాజకీయాలు డిఫరెంట్గా ఉండే అవకాశం ఉంది. సో ఏదేమైనా సరే జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే మళ్ళీ చిరంజీవి గారు కాంగ్రెస్ లో యాక్టివ్ అవ్వడానికి సిద్ధంగా ఉన్నట్టయితే తెలుస్తుంది. మరి ఈ అడుగు ఎప్పుడు స్టార్ట్ అవుతుంది అనేది కూడా మనమంతా వెయిట్ చేసి చూడాల్సిందే. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్.